పాట మీదనే పోయిందంటే చెయ్యి తేడా రాకూడదు. పాట చెయ్యి రెండు కూడా ఒకటి ఒకటి రెండు రెండు అంటే రెండు రెండే, నాలుగు నాలుగు అంటే నాలుగు నాలుగు లెక్కాచారంగా రావాల. ప్లస్ స్వరాన్ని ఆలోచిస్తూ రావాలా, అది మర్చిపోకూడదు. స్వరాన్ని ఆలోచించుకోవాలా, శృతిని గమనించుకోవాలా, తాళం కరెక్ట్గా వేయాలా. ఇవన్నీ అనుసంధానంగా ఉంటేనే సంగీతం కరెక్ట్గా ఉంటుంది. ఒక్కసారిగా 3-4 పనులు మన మెదడు పనిచేస్తుంది. దానివల్ల చురుకుదనం పెరుగుతుంది సంగీతం వల్ల. ఏకాగ్రత అది పెరగడానికి కారణం ఏమ్మా. ఓకే, ఒకసారి పైకాలంలో పాడి 4 అక్షరాలు పాడేసి ఒక్కసారిగా బ్రేక్ వేసి ఒక్కొక్కటి పాడాలి. అప్పుడు బ్యాలెన్స్ కుదురుతుంది. పాటకి రాగాన్ని తీసుకోవాలని ఇట్లా ఉంటుందమ్మా. ఒక్క స్వరాలే కాదు, చిన్న పాటలు కూడా చెప్పిస్తాను. ఒక వారం గడుస్తానే కొంచెం స్వరాలు తెచ్చుకొని చిన్న దేవుడి పాటలు ఇలాంటివి కూడా చెప్పిస్తాను. కొన్ని స్వరాలే ఉండవు. స్వరాలతో పాటు కొన్ని పాటలు కూడా మేము సంగీత క్లాసు పోతున్నామంటారు. అయితే పాడటం